ఉద్యమించిన సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగులు ఆందోళనలతో అట్టుడికిన విద్యుత్ సౌధ. ఢిల్లీలో జైపాల్ ఇంటిని ముట్టడి, బీసీల సబ్ ప్లాన్ కు కృషి చేస్తానన్న జైపాల్ హామీ. లోక్సభలో నేతలను దులిపేసిన సుష్మా, బొగ్గు కుంభకోణం ఫైళ్లు మాయంపై నిలదీత. సమైక్యాంధ్రకు జై కొట్టిన వైసీపీ, దిక్కు తోచని స్థితిలో తెలంగాణ నేతలు. సీమాంధ్ర తెలంగాణ ఉద్యోగుల ఆందోళనలతో విద్యుత్ సౌధ అట్టుడికింది. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలంటూ తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేపడితే సమైక్యాంధ్ర నినాదంతో సీమాంధ్ర ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇరుపక్షాలు ఒకే చోట ఆందోళన చేయడంతో ఏపీ ఎన్జీఓలు రావడంతో తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులకు మద్దతుగా వచ్చిన తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన కవితను కూడా రావద్దని పోలీసులు సూచించారు. ఆ తర్వాత ఏపీ ఎన్జీఓ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో విద్యుత్ సౌధ నిరసనలతో హోరెత్తింది. అనంతపురం జిల్లా కోర్టు ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా జ్యుడిషియల్ సిబ్బంది, న్యాయవాదులు చేపట్టిన ఆందోళనతో యుద్ధ వాతావరణం నెలకొంది. జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న 14 కోర్టులకు న్యాయవాదులు, సిబ్బంది తాళం వేసి సమైక్య నినాదాలు చేశారు. పాలన పూర్తిగా స్తంభింపజేసేందుకు ఏపీ ఎన్జీఓల సంఘం వ్యూహం రచిస్తోంది. నెలాఖరులోగా కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేయకుంటే సెప్టెంబర్ 1 నుంచి అత్యవసర సేవలు నిలిపివేయాలని నిర్ణయించింది. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము సైతం అంటూ కదం తొక్కిన సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు దూకుడు పెంచారు. ఏపీ ఎన్జీఓల సంఘం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. ఇప్పటికే సమ్మెబాట పట్టిన ఉద్యోగులు యూపీఏ సర్కార్ దిగిరాకుంటే అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 1 నుంచి ఉద్యమం ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీఓల సంఘం నేతలు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ప్రజలే లీడర్లని చెప్పుకొచ్చారు ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు. ఉద్యమానికి సంఘీభావం తెలపని రాజకీయ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ కోసం టీఎన్జీఓ నేతలు కేవలం 42 రోజులు మాత్రమే సమ్మె చేశారని, జై ఆంధ్ర కోసం 110 రోజులు సమ్మె చేసిన చరిత్ర తమ సంఘానికే ఉన్నదన్నారు అశోక్ బాబు. రేపు నేను రోడ్డు మీద ఉండకపోవచ్చు, ప్రభుత్వ చర్యల్లో మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఉద్యమం మట్టికి ఆడటం లేదు. ఇక్కడ లీడర్ లేడు.
నేనే లీడర్, ఎవరి కాడ లీడర్ తప్ప దీనికి లీడర్షిప్ ఇవ్వాల్సిన పని లేదు. ఈ ఉద్యమం చాలా మంది చెప్తున్నారు, తెలంగాణ ఉద్యమం 42 రోజులు సమ్మె చేశారు, మీరు 2 రోజులు చేస్తారని. జయాంధ్ర కోసం 110 రోజులు సమ్మె చేసిన సత్తా ఉన్న సంఘం మా ఏపీఎల్ సంఘం. అంతకంటే ఎక్కువ చేస్తాం మేము సమ్మె. ఈ రాజకీయ నాయకుల మధ్య క్షమిస్తే మట్టికి ఈ సమ్మె మొత్తం, ఈ ఉద్యమం మొత్తం వృధా అవుతుంది. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి మాకంటే కూడా మీకు ఎక్కువ బాధిస్తుంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వరుసగా 20వ రోజు సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, అహ్మద్ పటేల్ తో పాటు సీమాంధ్ర మంత్రుల వేషధారణలో ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకొని భజనలు చేశారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాకు గజల్ శ్రీనివాస్ తన గళంతో సంఘీభావం ప్రకటించారు. ఏ ప్రాంతం నీదంటే తెలుగువాణ్ణి, ఏ ప్రాంతం నీదంటే, ఏ ప్రాంతం నీదంటే గోదావరి శోషించు, మనమంతా ఒకటంటే ఆ తల్లే పోషించు, కలిసుంటే కనకధార కురుస్తుంది చూపుదాం, తెలుగు జాతి ముమ్మాటికి ఒకటేనని చాటుదాం. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభజనపై లేవనెత్తుతున్న అభ్యంతరాలు, సమస్యలపై మాట్లాడేందుకు బహిరంగంగా చర్చకు రావాలని సెక్రటేరియట్ తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం సవాల్ చేసింది. సచివాలయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా శాంతియుతంగా ఉండాలన్నారు సంఘం నేతలు. ఇవాళ సెక్రటేరియట్లో ఇంత జరిగినా కూడా మేము నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని, చెవులు వినపడకుండా ఉంటున్నామంటే కారణం కేవలం అది మా మంచితనం, సంయమనం కోల్పోవద్దనేది మా నాయకులే అనుకోండి, మాకు స్వతహాగా తెలంగాణ ప్రజల్లో, ఈ మట్టిలో, ఈ భూమిలో, ఈ గాలిలో ఉన్నది. సచివాలయంలో శాంతి సామరస్యాల కోసం ఈ నెల 22న తెల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన చేపడుతున్నట్టు సెక్రటేరియట్ తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె చట్టవిరుద్ధమని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రతివాదులైన ప్రభుత్వం, డీజీపీ, సీమాంధ్ర సెక్రటేరియట్ ఫోరం ప్రతినిధులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అటు రాష్ట్రంలో పాలన స్తంభించినందున రాష్ట్రపతి పాలన విధించాలంటూ దాఖలైన పిటిషన్పై తక్షణం స్పందించేందుకు హైకోర్టు నిరాకరించింది. సామాజికవేత్త పిపి రావు దాఖలు చేసిన ఈ పిటిషన్పై స్పందించేందుకు హైకోర్టుకు ఉన్న పరిధి ఎంత అని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. కోర్టు పరిధి వివరాలు తెలుపుతూ వివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు పిటిషనర్కు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు బీసీ సబ్ ప్లాన్, బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం కృషి చేస్తానని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. బీసీ నేత ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాలు ఢిల్లీలో మంత్రి జైపాల్ రెడ్డి ఇంటిని ముట్టడించాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన మంత్రి జైపాల్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ముఖ్యంగా కేంద్రంలో, రాష్ట్రాల్లో కొంతవరకు దశాబ్దాల నుంచి సాంప్రదాయం ఉంది, కానీ కేంద్రంలో 20 ఏళ్ల నుంచే ఉంది. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని పటిష్టం చేయాలి అంటే కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ అవసరం. అదేవిధంగా బీసీల కమిషన్ ఉంది, ఇక్కడ చట్టపరంగా ఉంది. ఆ కమిషన్ను రాజ్యాంగపరం చేయాలి. ఈ విషయం కూడా సోనియా గాంధీ గారికి, ప్రధానమంత్రి గారికి చెప్తాను నేను. తర్వాత బీసీ సబ్ ప్లాను ఇలాంటి అంశాలతో నేను ఏకీభవిస్తున్నాను. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, కేంద్ర స్థాయిలో 50,000 కోట్ల బడ్జెట్ తో బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలని, దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ల సాధనకు కేంద్ర మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది.
తెలంగాణకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆ పార్టీ అధ్యక్షుడితో సహా సీమాంధ్ర నేతలంతా రాజీనామాలు చేయడంతో తెలంగాణ నేతల పరిస్థితి దిక్కు తోచని విధంగా తయారైంది. పార్టీలో ఉండలేక ఇతర పార్టీల్లో చేరలేక ఒకవేళ వెళ్ళినా అక్కడ టికెట్లు ఇస్తారో లేదో అన్న అనుమానాలతో సతమతమవుతున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ నేతల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ను వీడి జగన్ పక్షాన వెళ్లిన వాళ్లంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడం, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు జగన్, విజయమ్మలతో సహా సీమాంధ్ర నేతలంతా రాజీనామాలు చేయడంతో తెలంగాణ నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. కరీంనగర్ జిల్లాలో కాస్తో కూస్తో పేరు పలుకుబడి ఉన్న నాయకులంతా ఇప్పుడేం చేయాలో తెలియని ఆందోళనలో ఉన్నారు. సిరిసిల్లకు చెందిన మహేందర్ రెడ్డి, వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్, రామకుండంకు చెందిన కమన్ సింగ్, మందనికి చెందిన పుట్టా మధు, హుజురాబాద్ కు చెందిన కౌశిక్ రెడ్డి లాంటి నాయకులంతా వైఎస్ఆర్సీపీ తరపున వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. ఇందుకోసం తమ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సన్నాహాలు కూడా చేసుకున్నారు. కానీ తమ నేతలు తెలంగాణ విషయంలో యూటర్న్ తీసుకోవడంతో వీరంతా పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీలో చేరిన వీరంతా తిరిగి కాంగ్రెస్ గూటిలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలన్న తమ లక్ష్యం కాంగ్రెస్ లో నెరవేరుతుందో లేదోనన్న అనుమానాలు వీరిని పీడిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో పాతుకుపోయిన నేతల నుంచి అసెంబ్లీ టికెట్ కోసం గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. దీనికి తోడు అసలు పార్టీలోకి వస్తామంటేనే అడ్డుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. టికెట్ ఆశించకుండా వచ్చేటట్లయితే రండంటూ ఇప్పటికే కొందరికి సూచనలు కూడా అందాయి. దీంతో రాజీనామాలు చేసి దాదాపు నెల రోజులవుతున్నా ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక ఈ నేతలు సతమతమవుతున్నారు. చాలా మంది చాలా రకాలుగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఉన్న ప్రయత్నంలో ముఖ్యంగా ఇవాళ వైకాపా నుండి వైకాపా కాంగ్రెస్ను వీడి వెళ్ళిన వాళ్ళు, ఇతరులు కూడా వైకాపాలో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం పట్ల, విజయలక్ష్మి గారి నిర్ణయం పట్ల ఒకేసారి వాళ్ళకి ఏమీ తోచని ఇప్పుడు పరిస్థితిలో ఉన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని శతవిధాలుగా ప్రయత్నాలు జరుపుతున్న మాట వాస్తవం. కాంగ్రెస్ లో చేరేందుకు పరిస్థితులు అనువుగా లేవని భావిస్తున్న వాళ్లు బీజేపీతో పాటు ఇతర పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అదీ కాకపోతే కనీసం ఇండిపెండెంట్లుగానైనా బరిలోకి దిగాలనుకుంటున్న వాళ్లు ఉన్నారు. కాకపోతే ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరుతాడన్నది తేలడానికి మాత్రం మరికొన్ని రోజులు పట్టనుంది. తెలంగాణ రాష్ట్ర సమితికి నిజామాబాద్లో చుక్కెదురవుతోంది. వలసలు ఆ పార్టీని వణికిస్తున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ మధ్య కమలం గూటికి చేరటం, మరికొందరు కూడా పార్టీ నుంచి గోడ దూకే అవకాశాలున్నాయని తెలియటంతో టీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి బలమైన జిల్లాలు చెప్పుకునే వాటిలో నిజామాబాద్ ఒకటి. 2001లో స్థానిక ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆ పార్టీ ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్నే సొంతం చేసుకుంది. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 3 అసెంబ్లీ నియోజకవర్గాలు తన ఖాతాలో వేసుకుంది. అక్కడి నుంచి జిల్లాలో గట్టిపట్టు సాధించిన టీఆర్ఎస్ ఇటీవలి పరిణామాలతో క్రమంగా బలహీనపడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ కుమార్తె కవిత జిల్లా నుంచి లోక్సభకు పోటీ చేయాలని భావించి విస్తృతంగా పర్యటించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు తన సొంత మనుషులను ఇన్ఛార్జీలుగా కూడా నియమించుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ ఇక్కడి నుంచి లోక్సభకు పోటీ చేయాలన్న ఆలోచనను కవిత విరమించుకున్నట్టు సమాచారం. దీనికి తోడు కవిత అనుచరుడిగా ముద్రపడ్డ బోధన్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ షకీల్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అడ్రస్ లేకుండా పోయాడు. దీంతో అక్కడ పార్టీకి దిక్కులేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి పోటీ చేస్తారంటూ కవిత చేసిన ప్రకటన పార్టీ జిల్లా అధ్యక్షుడిలో అసంతృప్త జ్వాలలు రేపింది. ఎప్పటినుంచో ఈ జిల్లా నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కవిత ప్రకటనతో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. మరోవైపు తెలంగాణకు అనుకూలంగా ఉన్నామంటూ కేంద్రం ప్రకటన ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ కాంగ్రెస్ లో కలవడం ఖాయమని భావిస్తున్న నేతలు ముందుగానే కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరి సీట్లు రిజర్వ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లాకు చెందిన చాలా మంది నాయకులు టీఆర్ఎస్ ను వీడటం ఖాయమంటున్నారు ఆ పార్టీ మాజీ నేత గంగారెడ్డి. ఉద్యమ పార్టీలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కువైందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే వారి ప్రమేయం మరింత పెరిగే అవకాశాలున్నాయని, ఇది కొత్త రాష్ట్రానికి మంచిది కాదంటున్నారు గంగారెడ్డి. పార్టీలో కూడా ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి, ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటికు ఎన్నోసార్లు ఆ పార్టీలో చేరినటువంటి నాయకులు
పార్టీ నాయకత్వాన్ని వదిలేసి మరి మధ్యలోనే వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాత్రం మరి వాళ్ళ అధికారాన్ని సరిగా కొనసాగించలేకపోతున్నటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. వాస్తవంగా కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది 3-4 జిల్లాలకి పరిమితమైంది. మరి ఆ 3-4 జిల్లాలతోనే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి ఆ పార్టీ నాయకుడిగా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మరి వాళ్ళకు పునర్నిర్మాణం చేస్తామనేటువంటి ఆలోచన ఉన్నట్టు లేనట్టు మనకు అర్థం కాదు. కానీ పార్టీ నుంచి వలసలున్నమాట వాస్తవమేనని, అలాగని తమ పార్టీకొచ్చిన నష్టమేం లేదంటున్నారు టీఆర్ఎస్ నేతలు. 13 ఏళ్ల ప్రస్తావనలో అనేక మంది పార్టీని వదిలి వెళ్లారని, చాలా మంది ముఖ్య నేతలు కూడా వచ్చి చేరడంతో పార్టీ ఇప్పటికీ పటిష్టంగానే ఉందంటున్నారు. ఈ మధ్యన కొందరు రాజీనామా చేయడం అనేది సహజం. ఎందుకంటే ఎన్నికలు రాబోతున్న తరుణంలో చాలామంది ఇందులోకి వచ్చిన వాళ్ళు వివిధ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కొందరు ఎమ్మెల్యేలు కావాలని, కొందరు ఎంపీలు కావాలని, కొందరు కౌన్సిలర్లు కావాలని, చైర్మన్లు కావాలని, లేక వేరే సొసైటీలలో ఎన్నిక కావాలని చాలామంది ఎన్నో ఆశలతో వచ్చారు. అయితే కొందరికి అవకాశాలు లేనందువల్ల కొందరు రాజీనామా చేసి వెళ్ళిపోవడం సహజం. అంత మాత్రం ఏదో పార్టీకి నష్టం అనేది ఏం లేదు. టీఆర్ఎస్ కు చెందిన మరికొందరు ముఖ్య నేతలు కూడా త్వరలోనే పార్టీని వీడే అవకాశాలున్నాయని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడి రాజీనామాతో మరెవరికీ ఆ స్థానాన్ని కట్టబెట్టలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి నేతలున్నప్పటికీ ఆయా నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. వీరిలోనే ఓ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరతారనే ప్రచారం కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.